హాయ్ హలో నమస్తే అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. నేను వాళ్ళు మీకు ఈ క్యాబేజీతో ఒక డిఫరెంట్ కర్రీ చేసి చూపిస్తున్నానండి. చాలామందికి తెలుసు అనుకుంటా, అయినా సరే ఒకసారి నేను చెప్తున్నాను చూడండి. నేను ఒక మీడియం సైజ్ క్యాబేజ్ తీసుకుని ఇలా సన్నగా తరిమేసి నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. దీనికి నేను 50 గ్రాములు పచ్చెనగపప్పును, ఒక కొబ్బరికాయ ఉంటుంది కదా, చిన్న కొబ్బరికాయలో ఒక హాఫ్ తీసుకుంటున్నాను. అవి రెండు వేసి కర్రీ చేస్తానన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం వీడియో మిస్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని నేను నీట్గా వాష్ చేసుకున్నా కదా, మీడియం సైజ్ తీసుకున్నానండి నేను క్యాబేజ్. ఇవి ఏం చేద్దామంటే కుక్కర్లో పెట్టేసి మనం ఇప్పుడు దీన్ని ఒక 2 విజిల్స్ పెడదాం. లేదు అనుకుంటే 1 విజిల్ పెట్టండి ఫ్రెండ్స్. దీంట్లో కొంచెం ఉప్పు వేసి జస్ట్ కొంచెం ఒక పావు గ్లాస్ అంతా వాటర్ వేసాను. ఆల్రెడీ నీట్గా వాష్ చేసేటప్పుడు కొంచెం వాటర్ పట్టేసి ఉంటుంది. విజిల్ పెట్టేద్దామండి. దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. విజిల్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇది ప్రెషర్ పోయేలోపు మనం ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఒక కడాయి పెట్టుకున్నాను. నాన్ స్టిక్ ప్యాన్ కన్నా ఇది బాగా వస్తుంది ఫ్రై అని చెప్పేసి నేను దీంట్లో చేస్తున్నాను. ఇది పూర్తిగా ఫ్రై కాదు, కర్రీ కాదు, మీడియంగా డ్రైగానే ఉంటుంది. దీంట్లో మనం చారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కాంబినేషన్. నేను పక్కన చారు పెట్టేశాను. మీకు ఒకసారి చూపించాను కదా ఫ్రెండ్స్ నా వీడియోస్లో, అవి చూసి ఫాలో అవ్వండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చారు మరుగుతుంది. ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, ఒక ఎండుమిర్చి, కొంచెం ధనియా పౌడర్, కొంచెం పసుపు, కరివేపాకు, కొత్తిమీర వేసి ఇలా మరిగించి తాలింపు పెట్టుకోవడమేనండి. దీంట్లో ఆ క్యాబేజ్, కొబ్బరి, శనగపప్పు ఫ్రై అద్దురిపోయే కాంబినేషన్ అన్నమాట. చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా. ఆయిల్ హీట్ అయిపోయిందండి. దీంట్లో తాలింపు గింజలు, కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి దంచి వేసాను. ఎక్కువ లేదండి, జస్ట్ 2 రెక్కలు. కరివేపాకు, పసుపు, ఇదిగోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోకి ఇది కొబ్బరి మిక్సీలో ఇలాగా తురిమినట్టు ఒకసారి పేస్ట్ చేస్తాను. అందులోనే శనగపప్పు ఉడికి పెట్టాను. ఇప్పుడు క్యాబేజ్ని ఒక విజిలే పెట్టాను ఫ్రెండ్స్, ఎందుకంటే పెద్ద కుక్కర్ కదా. చిన్న కుక్కర్లో అయితే మనకి వెంటనే విజిల్స్ వచ్చేసి త్వరగా ఉడకదని చెప్పేసి ఇందాక ఉప్పు వేసాను కదా ఫ్రెండ్స్. ఇంకొద్దిగా సాల్ట్ వేస్తున్నాను నేను. ఇప్పుడు సరిపోయింది. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేది. చాలా బాగుంటుందండి ఈ ఫ్రై. లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు మనం. శనగపప్పు ఇంకా కావాలంటే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఏంటంటే ఎక్కువ తినరు మా ఇంట్లో అని చెప్పేసి 50 గ్రాములు అని చెప్పి మళ్ళీ దాంట్లో కొంచెం తగ్గించేసాను. దీన్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేద్దాం ఒక 5 మినిట్స్. ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదండి, విజిల్ పెట్టాం కదా, ఫ్రై లాగా అవ్వాలి కాబట్టి మూత పెట్టద్దు మనం. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేద్దాం. ఈలోపు చారు తాలింపు పెట్టుకుంటాను. ఆయిల్ హీట్ అయింది, చారు తాలింపు పెట్టేద్దాం. తాలింపు దినుసులు, శనగపప్పు, ఆవాలు, సాయి మినపప్పు, కొంచెం జీలకర్ర,
2 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసాను, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పసుపు. ఈ చారు ఫుల్ వీడియో పెట్టాను ఫ్రెండ్స్, షార్ట్ వీడియోలో కూడా ఒకసారి చూసి చేసుకోండి. ఒక పక్కన క్యాబేజ్ ఫ్రై అవుతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చారు, చాలా బాగుంటుంది వేడివేడిగా. చారు పని అయితే అయిపోయింది. ఒక 2 పచ్చిమిర్చి ఇలా ఘాట్లు పెట్టేసి పెడతాను నేను. దీన్ని కలిపేద్దాం. ఇది ఇంకా ఇలా ఫ్రై అవుతూ ఉంటుందండి. దీంట్లో పచ్చివాసన మొత్తం పోయి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మనం మిగతాయి వేసుకుందాం. విజిలే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ క్యాబేజ్, లేదంటే మనకి ఇది ఉడికేలోపు ఫ్రై అయ్యేలోపు మనకి కొంచెం లాంగ్ ప్రాసెస్ అయిపోయింది. ఇలా అయితే టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఒక 10 మినిట్స్ ఇలా సిమ్లో, ఫస్ట్ 5 మినిట్స్ మీడియంలో పెట్టాను, దాని తర్వాత ఒక 10 మినిట్స్ ఇలా సిమ్లో పెట్టేశాను. మనకి కొబ్బరి వేసాం కదా, అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. సో 5 మినిట్స్కి ఇలా కలుపుకోవాలి మనం. ఇంకొక 5 మినిట్స్ ఆగి అయిపోయింది, దాన్ని అలా వదిలేద్దాం ఫ్రెండ్స్. నా సెల్లో లైట్ ఆఫ్ అవుతా వస్తా మీకు ఒక్కొక్క షేడ్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి కలుపుదామండి. ఫ్రై అయిపోయింది, ఇప్పుడే అడుగంటే వస్తుంది. సో కంప్లీట్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువ వేయకూడదండి, వేస్తే మాత్రం ఈ కర్రీకి టేస్ట్ పోద్ది. చూడండి, నేను 1/2 స్పూన్ వేసాను, మీరు అంతే వేసుకోండి, కమ్మగా బాగుంటుంది. దీంట్లో కారం ఎక్కువ వేసామంటే మనం కర్రీ అయినా ఫ్రై అయినా మీడియం అని చెప్పాను కదా, సో ఇది మాత్రం ఫెయిల్ అయినట్టు. మనకి కొబ్బరి టేస్టు, ఆ క్యాబేజ్ టేస్టు, శనగపప్పు టేస్టు తెలుస్తూ ఉంటుంది. పచ్చిమిర్చి వేసాం కదా, ఘాటుకి సరిపోయింది చారులో చక్కగా తింటే. ఎక్కువ రెడ్ చిల్లీ పౌడర్ వేయడం వల్ల మనకి ఈ టేస్ట్ అనేది పోయిందండి, అదొకటి గమనించండి. చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, అసలు సూపర్గా. క్యాబేజ్ తినని వాళ్ళు ఇలా చేశారంటే ఖచ్చితంగా తింటారు, 100% చెప్తున్నాను, నాది గ్యారంటీ. అదిరిపోయింది ఫ్రై, అన్నీ సరిపోయాయండి, ఉప్పు కారం అన్నీ. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. ఈ ఫ్రై నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది బయట yellowish కలర్లో ఉంది, మీకు ఏంటంటే సెల్ వైట్గా కనిపిస్తుంది లైటింగ్ వల్ల. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన క్యాబేజ్, శనగపప్పు, కొబ్బరి ఫ్రై సూపర్గా ఉంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయాలి మీరు. మా ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పైన కొద్దిగా కొత్తిమీర వేసాను నేను గార్నిష్ కోసం. నా ఫుల్ వీడియో చూసి క్యాబేజ్, కొబ్బరి, శనగపప్పు ఫ్రై ట్రై చేయండి ఫ్రెండ్స్. దీంట్లో చారు చేశాను, కాంబినేషన్ అయితే అదర్స్.
ఫ్రెండ్స్. అందులోకి చారు, ఈ చారు ఫ్రై చేసుకోండి తప్పకుండా. మా ఛానల్ని ఒక లైక్ కొట్టండి, షేర్, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్.